ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్తను ధ్యానం చేస్తున్నాం. మనం ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈ భాగంలో నుండి 13 నుండి 15వ వచనం వరకు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా వివిధ ప్రతిస్పందనలు, వేరియస్ రెస్పాన్సెస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచిస్తే, యేసు సబ్బాతు దినమున ఊచ చేయగల ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. సబ్బాతు దినమున ఊచ చేయగల ఆ వ్యక్తిని బాగు చేసినందుకు పరిసయ్యులు యేసును చంపాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ఒక గొప్ప సమూహము యేసు చుట్టూ గుమికూడారు. ఎందుచేత వారు యేసును చంపాలని వారు ఆలోచించారనగా, అనారోగ్యంతో ఉన్నవారు, పరదేశులు మరి పరిసయ్యుల ద్వారా మత సంబంధం ద్వారా తిరస్కరించబడిన వారిని యేసు స్వాగతించారు. కాబట్టి వారిని యేసు బాగు చేసిన పరిశుద్ధ దినాన వారిని బాగు చేసిన కారణాన్ని బట్టి వారి యేసును ఆయన విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తున్నాడనే ఉద్దేశంతో ఆయన్ని చంపాలని చూశారు. వీరందరూ కూడా తూరు సీదోను ప్రాంతవాసులు. యేసు నూతన ఇశ్రాయేలును స్థాపించడం కొరకు 12 మంది అపోస్తులను నియమించాడు. వారు తనతో కూడా ఉండినట్లుగా యేసు వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. వారు యేసును గూర్చి తెలుసుకొని యేసు దగ్గర వారు నేర్చుకుంటూ యేసు చూపించినటువంటి మాదిరిని, యేసు జీవితాన్ని వారు కొనసాగించాలని దేవుడు కోరినట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే 14-15 వచనాల్లో యేసు మొదటిగా మనలో పని చేస్తాడు అనేది మనం గ్రహించాలి. తర్వాత మన ద్వారా ఆయన పని చేస్తాడు. మన అంతరంగ జీవితాల్లో దేవుడు కార్యం చేసినప్పుడు ఆ యొక్క మార్పు అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. ముందుగా దేవుడు మనలో, మన హృదయాంతరంగాల్లో ఆయన కార్యం చేయాలని, మనలో మార్పు తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం నియమించుకుంది తనతో మనం సమయం గడపాలని, తనతో ఉండాలని ఆయన మనల్ని ఎంచుకున్నాడు అనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం దేవునితో ఉన్నప్పుడు దేవుని శక్తిని మనం పొందుకొని తద్వారా మనం ఇతరులకు పరిచర్య చేయగలుగుతూ ఉంటాం. పరిచర్య చేసే ముందు యేసు తన శిష్యులు తనతో ఉండేలాగా ఆయన నియమించుకున్నట్లు వాక్యలు మనం చూస్తాం. ఎందుకనగా యేసును గూర్చి తెలుసుకోవడము, ఆయన కృపను గూర్చి పూర్తిగా మనము ఆస్వాదించడము మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రధానమైనది. మనం యేసుతో ఉండకుండా, ఆయన కృపను గ్రహించకుండా, పొందకుండా మనం బయట పరిచర్య చేయలేమనేది, దేవుని కొరకు జీవించలేమనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి యేసు మొదట మనల్ని తన యొద్దకు పిలిచి మనము వాడిపోకుండా లేదా మనం కాలిపోకుండా తన కృపతో ప్రభు మనల్ని నింపాడు. మనల్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. కాబట్టి మన దేవునితో మన సమయాన్ని గడిపేటువంటి వారంగా ఉండాలి అనేది దేవుడి లేఖనం ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచన చేస్తే మొదటి 6 వచనాల్లో మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, మన హృదయాలు సరిగ్గా లేకుంటే, మన హృదయాలు ఆరోగ్యంగా ఉండకుంటే మనం ప్రజలను రక్షించడానికి సృష్టించబడినటువంటి చట్టాలతో ప్రజలను చంపడము జరగవచ్చు అనేది గ్రహించాలి. దేవుడు ప్రజల కొరకు సబ్బాతును చేశాడు. అయితే సమాజ మందిరాల్లో సమావేశమైనటువంటి ప్రజలు వారు మనస్సు లేని వారిగా మారారు, హృదయం లేని వారిగా కనిపిస్తూ ఉన్నారు. వారు అనారోగ్యంతో ఉన్నవారిని బాగు చేయకుండా ఉన్నట్లుగా, వారిని పట్టించుకోకుండా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా వారు యేసును చంపటానికి బహుక్రూరమైనటువంటి పన్నాగాన్ని పనినట్లు నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క చట్టాలు అనేవి, నియమ నిబంధనలు అనేవి ప్రజలకు గౌరవాన్ని
కలిగించుటకై ఉపయోగించాలి, కానీ వారిని శిక్షించడానికి, దండించడానికి కాదు అనేది మనం గుర్తించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి నియమము మనం దీవించబడడానికి, బాగుపడడానికి దేవుడు మనకి ఇచ్చాడని గుర్తు చేసుకుంటూ, ఈ నియమాల పేరు మీద మనం ఇతరులను బాధించేవారుగా ఉండకూడదు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం హృదయం కలిగిన వారంగా, ఇతరుల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారంగా, ఇతరుల యొక్క బాగోగులు చూసుకునేటువంటి వారంగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మన జీవితాల్లో మన ప్రతి పరిస్థితిని ఎరిగిన వాడుగా, మనల్ని సరిచేస్తూ మన జీవితాన్ని తన మహిమ కొరకు నిలబెట్టేవాడుగా ఉన్నాడు అనేది వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడు మనకు ఆయన చేస్తున్న కార్యాలను బట్టి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎట్లా మనం రెస్పాండ్ అవుతున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తుంచుకొని ఆయనతో మనం సమయం గడిపేవారుగా ఉండాలి. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనతో మనం ఇతరులకు మేలు చేసేవారుగా, ఇతరులకు మనం సహాయపడేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు మనం కూడా కలిగి ఉండి మనం ఇతరుల పట్ల శ్రద్ధ చూపేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఇతరులకు కృప చూపేవారుగా, మేలు చూపేవారుగా, ఇతరులకు దయ చూపిస్తూ మన జీవితాన్ని ఇతరులకు సహాయకరంగా నిలబెట్టుకునేలాగా ఉండాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మన అనుదిన జీవితంలో మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, నీకు వందనాలు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితము విలువైనదిగా పరిగణించే మీ ప్రేమను మేము తెలుసుకుంటూ ప్రజలకు జీవితాన్ని అందించడంపై, వారికి మేలు కలిగించడంపై దృష్టి పెట్టడానికి మాకు సహాయం చేయండి. నీవు చూపిన మాదిరిని మేము అనుసరించడానికి కృప చూపమని, మీతో సమయం గడుపుతూ మీ సన్నిధులు ఎదుగుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.